బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యందు ఈ నెల 6-7 తేదీల్లో పాలిటెక్ ఫెస్ట్ 2024 వేడుకలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు ఈ నెల 6-7 తేదీలలో టెక్ ఫెస్ట్ 2024 వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల నందు గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ నంద్యాల మరియు కర్నూలు జిల్లాలోని 12 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని వారి నూతన ఆవిష్కరణలను ప్రదర్శిస్తారని తెలిపారు. విద్యార్థులలో జిజ్ఞాస కలిగించేలా ఈ ప్రాజెక్టులు ఉంటాయని, కావున ఇతర కళాశాల విద్యార్థులు సందర్శించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మన దగ్గర ఇప్పుడు టెక్ ఫెస్ట్ జరగబోతుందండి. గతంలో ఇది టెక్ ఫెస్ట్ కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కలిపి కర్నూలులో జరిగేది. మన దగ్గర ఉన్న కాలేజీ స్థాయిని బట్టి, దీనికి ఉన్న చరిత్రను బట్టి మన దగ్గరే పెట్టాలని చెప్పి ఉన్నతాధికారుల ఆదేశాలను బట్టి మనం ఇప్పుడు ఇది ఇక్కడ పెడుతున్నాము. దీనిలో అన్నీ కూడా పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అవన్నీ తీసుకొస్తారు. ఈ 2 జిల్లాల్లో, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ఉన్న 12 పాలిటెక్నిక్ కాలేజీల నుంచి కొన్ని నూతన ఆవిష్కరణలతోటి, కొత్త ఐడియాలతోటి వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు 12 కాలేజీల నుంచి 320 మంది స్టూడెంట్స్ పాల్గొనబోతున్నారండి. ఈ ప్రోగ్రామ్కి మనకి కంప్లీట్ చేయమని చెప్పేసి డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయండి. మనం అన్ని చోట్ల స్టేట్ మొత్తం మీద జరుగుతుంది. దీనికి గాను మంచిగా జరగాలనే ఉద్దేశంతో మన మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని, మిగతా మంత్రులందరినీ కూడా, కర్నూలు, నంద్యాల జిల్లాలోని మంత్రులందరినీ, అలాగే ఎమ్మెల్యేలని, ఎంపీలని, అలాగే ఎమ్మెల్సీలని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీంతోపాటు ఉన్నతాధికారులు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మన మిగతా ఎస్పీ గారు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దీనిలో విజిటర్స్ ఉంటారు, పార్టిసిపెంట్స్ ఉంటారండి. పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ నూతన ఐడియాలతోటి వచ్చే ప్రాజెక్టుని డిస్ప్లే చేస్తారు, ఎగ్జిబిట్ చేస్తారు. దాని తగిన ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే విజిటర్స్ ఉంటారు. విజిటర్స్ స్కూల్ ఫైనల్ పిల్లలు వస్తారు. ఎందుకంటే వాళ్ళు రాబోయే కాలంలో పాలిటెక్నిక్లో, ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు, వాళ్ళు వస్తారు. అలాగే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు వస్తారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళు ఇంజనీరింగ్ పోయేవాళ్ళు కాబట్టి వాళ్ళు వస్తారు. వీళ్ళందరూ కూడా విజిటర్స్ వస్తారని చెప్పేసి వాళ్ళు నూతన ఉత్తేజాన్ని పొందుతారని, ఆ ప్రాజెక్ట్స్ కూడా ఆ విధంగా ఉంటాయని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ ప్రాజెక్టుని మనము 6వ తేదీ ఆవిష్కరించబోవడం జరుగుతుందండి. దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని కూడా ఆహ్వానించాము. మన లోకల్ గాను వాళ్ళు 6వ తేదీన దీన్ని ప్రారంభిస్తారు. 6వ తారీఖు నుంచి 7వ తారీఖు సాయంత్రం వరకు ఇవి కొనసాగుతాయండి. 6-7 తేదీల్లో మనకి కావాల్సిన విధంగా ఏర్పాట్లు అరేంజ్ చేస్తున్నాము. వాళ్ళందరూ వచ్చి, పిల్లలందరూ, అంటే దానికి సంబంధించిన అవగాహన ఉన్న పిల్లలందరూ వచ్చి విజిట్ చేసి తగిన ఉత్తేజాన్ని పొందుతారని, దాన్ని వినియోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము.